హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. బీజేపీలో రాజాసింగ్ ఎలా తలకాయ నొప్పిగా మారాడో, బీఆర్ఎస్‌లో కవిత ఆ పార్టీకి ఎలా తలకాయ నొప్పిగా మారిందో, అలాగే కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీకి తలకాయ నొప్పిగా మారాడు. ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పదే పదే టార్గెట్ చేస్తున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. సొంత పార్టీలోనే ఉండి రేవంత్ రెడ్డి తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. రేవంత్ రెడ్డి మొన్న సోషల్ మీడియా జర్నలిస్టుల మీద మాట్లాడిన మాటలను కూడా తప్పుపట్టాడు. రాజీనామా చేయటానికైనా సిద్ధం అంటూ మునుగోడులో ఒక సంచలన ప్రకటన చేశాడు. ఇలా రోజుకొక హాట్ కామెంట్ చేస్తూ వార్తల్లో ఉంటున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. అంటే అతనికి మాటిచ్చి మంత్రి పదవి ఇవ్వలేదు అన్నది అతని కోపం. మంత్రి పదవి కోసమే ఆనాడు ఎన్నికల ముందు బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. నేను రావటం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక హైక్ తీసుకొచ్చింది, ఉపయోగపడింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మర్చిపోయారు. కాంగ్రెస్ పార్టీ చెప్తుందేంది? ఆల్రెడీ మీ సోదరుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రిగా ఉన్నారు. మీకెలా ఇస్తారు? అది నాకేం సంబంధం? నాకు మాటిచ్చారు. నాకివ్వాల్సిందే. ఇక్కడ ఎక్కడో పొసగట్లేదు వీళ్ళిద్దరికి మధ్య. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఒక రకంగా తిరుగుబావుట ఎగరేశాడు. ఇప్పుడు రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాజగోపాల్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తాడని, ఉప ఎన్నికలకు వెళ్తాడని ఇండిపెండెంట్‌గా, బీఆర్ఎస్ కోఆపరేషన్ కూడా తీసుకుంటాడని ఇలా చర్చలు నడుస్తా ఉన్నాయి. ఏది ఏమైనా మునుగోడులో బై ఎలక్షన్‌కంటూ వెళ్ళే పరిస్థితొస్తే అక్కడ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి రాజగోపాల్‌రెడ్డి గెలిస్తే అది కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇప్పటికే ఉన్న బై ఎలక్షన్‌ని ఎట్ట ఫేస్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తా ఉంది. జూబ్లీహిల్స్‌లో బై ఎలక్షన్ ఉంది. అక్కడ ఎమ్మెల్యే చనిపోయి ఉన్నారు. అక్కడ రావాల్సింది బై ఎలక్షన్. నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్‌లో బై ఎలక్షన్ రావచ్చు అని చెప్పేసి చెప్పారు. తర్వాత ఇప్పటికే 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాల్సింది. వాళ్ళ అన్నతో విషయంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి. వాళ్ళలో ఒక ముగ్గురు, నలుగురు టెక్నికల్‌గా దొరికినోళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఖచ్చితంగా అనర్హులయ్యే అవకాశం ఉంది అని చర్చ ఉంది. అక్కడ ఆ 3, 4 స్థానాలు మేబీ. ఇదొక జూబ్లీహిల్స్ స్థానం. ఇవన్నీ ఉప ఎన్నికలు ఉన్నటువంటి సమయంలో, ఒకవేళ మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేస్తే ఎట్లా? అతన్ని బుజ్జగించాలనే ప్రయత్నం చేస్తున్నా పెద్దగా వర్కౌట్ కావట్లేదు. అక్కడ ఏం చేయాలి? నిజానికి మునుగోడు అనేటువంటిది రాజగోపాల్‌రెడ్డిని కాదని మరి కాంగ్రెస్ పార్టీ వేరేగా గెలిసే అవకాశం ఉండదు. కాబట్టి అదేమో కొంత ఆళ్ళ కుటుంబానికి పర్టిక్యులర్‌గా అతనికి ఒక మాస్ లీడర్‌షిప్ మునుగోడు ప్రాంతంలో ఉంది. పోయినసారి మునుగోడు బై ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ రాజగోపాల్‌రెడ్డిని ఓడించడానికి చాలా శ్రమ పడాల్సొచ్చింది. రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ లీడర్ అందరినీ కూడా మునుగోడులో తిష్ట వేపించేసి ఊరూరా క్యాంపులేపిచ్చేసి మరీ ప్రయత్నం చేస్తే తప్ప రాజగోపాల్‌రెడ్డిని ఓడించలేకపోయారు. ఒకవేళ ఓడించినా సరే రాజగోపాల్‌రెడ్డి గెలిచినంత పని చేశాడు. పేరుకే బీఆర్ఎస్ గెలిసింది. కానీ బయట ప్రచారం అంతా రాజగోపాల్‌రెడ్డి టెక్నికల్‌గా, నైతికంగా గెలిచాడు అని. టెక్నికల్‌గా బీఆర్ఎస్ గెలిసింది. నైతికంగా రాజగోపాల్‌రెడ్డి గెలిచాడు అని. కాబట్టి రాజగోపాల్‌రెడ్డికి అంత శక్తి సామర్థ్యం ఆ మునుగోడు ప్రాంతంలో ఉంది. కాబట్టి రాజగోపాల్‌రెడ్డిని రాజీనామా దాకా పోకుండా చూసుకోవాలి. పార్టీలో ఇబ్బందికర వాతావరణం ఏర్పడిన దాకా కాకుండా చూసుకోవాలి. అయితే ఇక్కడ రాజగోపాల్‌రెడ్డి వెనకాల కేసీఆర్ ఉన్నాడా లేదా అన్న కాడ మాత్రం ఆసక్తికరమైన చర్చ నడుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అనుమానిస్తుంది. కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని. అందుకని కేసీఆర్ దృష్టి పెట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న వాళ్ళెవరు అని వలేస్తే రాజగోపాల్‌రెడ్డి దొరికాడని. నిజానికి రాజగోపాల్‌రెడ్డి గతంలో కేసీఆర్‌కి వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటమే చేశాడు రాజకీయంగా. కానీ ఎవరో ఎక్కడో చోట లొంగుతారుగా. రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి కావాలి. కేసీఆర్‌కి రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టడం కావాలి. కానీ వీళ్ళిద్దరికి మ్యాచ్ అయిందనుకోండి కలిసిపోతారు ఏముందాడ. కాబట్టి రాజగోపాల్‌రెడ్డి చుట్టూ కాంగ్రెస్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. మరి ఆయన రాజీనామా చేస్తారా? మునుగోడులో ఉప ఎన్నికలు వస్తాయా? వస్తే ఎలా పరిణామం అనేది చూడాలి. థాంక్ యూ.